హరే రామ్ హరే కృష్ణ. ఇప్పుడు భూదేవి గురించి మాట్లాడుకుందాం. భూదేవి అనగా భూమాత అని పిలుస్తుంటాం కదా, ఆవిడ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ కథలు గురించి కూడా మాట్లాడుకుందాం. హిందూ పురాణాల ప్రకారం భూదేవి భూమికి అధిదేవత మరియు పోషణ, సహనం, సంతానోత్పత్తికి ప్రతీక. ఆమె కథలు ప్రధానంగా విష్ణువు యొక్క వరహావతారంతో ముడిపడి ఉన్నాయి మరియు ఆమెను లక్ష్మీదేవి యొక్క 2 రూపాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ప్రధాన కథ వరహావతారం. భూదేవి కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆమెను విష్ణువు రక్షించడం. సత్యయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని భూదేవిని అపహరించి విశ్వసాగరంలోని అట్టడుగుకు తీసుకువెళ్ళి దాచిపెట్టాడు. దీనితో ప్రపంచ సమతుల్యతకు ముప్పు వాటిల్లింది. దేవతల విజ్ఞప్తి మేరకు మహావిష్ణువు ఒక భారీ వరహావతారం ధరించాడు. వరహావతారం అంటే పంది అవతారం, పంది రూపంలో. వరహారూపంలో విష్ణువు సముద్రంలోకి ప్రవేశించి హిరణ్యాక్షుడితో భీకరంగా పోరాడి సంహరించాడు. ఆ తరువాత ఆయన భూదేవిని తన కోరలతో పైకి ఎత్తి ఆమెను తిరిగి సరైన స్థానంలో ఉంచి విశ్వంలో శాంతిని, క్రమాన్ని పునరుద్ధరించాడు. ఈ సంఘటన తరువాత భూదేవి విష్ణువును తన భర్తగా స్వీకరించింది మరియు వారికి నరకాసుడు అనే కొడుకు జన్మించాడు. ఈ విధంగా ప్రధాన కథలు భూదేవి గురించి ఉన్నట్టుగా ఒక సమాచారం పురాణాల్లో రాయబడింది అన్నమాట. అలాగే ఇతర ముఖ్యమైన భూదేవి కథలు కూడా ఉన్నవి. అవి ఏంటంటే, మొట్టమొదటిసారిగా సీత యొక్క తల్లి గురించి మాట్లాడుకుందాం. రామాయణంలో భూమిని దున్నుతున్నప్పుడు జనక మహారాజుకు లభించిన సీత భూదేవి కుమార్తెగా పరిగణించబడుతుంది. తన పవిత్రతను నిరూపించుకోవడానికి రాముడు మరొకసారి కోరినప్పుడు సీత భూదేవిని ప్రార్థించింది. అప్పుడు భూమి విడిపోయి భూదేవి స్వయంగా సింహాసనంపై ప్రత్యక్షమే సీతను తిరిగి తనతో పాటు వెళ్ళిందని పురాణాల్లో చెప్పబడుతుంది. అలాగే సత్యభామ అవతారం కూడా చాలా చెప్పుకోదగ్గ కథ. ద్వాపరయుగంలో నరకాసుడి దురాగతాలు పెరగడంతో భూదేవి శ్రీకృష్ణుడి భార్య సత్యభామగా అవతరించింది. నరకాసుని తన తల్లి తప్ప మరెవరూ చంపలేరనే వరం కారణంగా సత్యభామ శ్రీకృష్ణుడి సహాయంతో అతన్ని సంహరించింది. ఇది కూడా మంచి ప్రాముఖ్యమైన కథే భూదేవి గురించి. ఇలా భూదేవి సహనం మరియు అంకిత భావం మరియు క్షమాగుణాన్ని సూచిస్తుంది. అన్ని జీవులకు పోషణ అందిస్తుంది. భూదేవి విష్ణువు యొక్క మరొక భార్య అయిన శ్రీదేవికి భిన్నమైన రూపం. శ్రీదేవి సంపద, శ్రేయస్సును సూచిస్తే భూదేవి భౌతిక ప్రపంచాన్ని, సంతానోత్పత్తిని సూచిస్తుంది. ఇవే కాకుండా భూదేవి కథలు శ్రీరంగనాథుడి భార్య అయిన అండాల్ భూదేవి యొక్క అవతారమైన నమ్మకం. అలాగే భూదేవిని గోమాతతో కూడా పోలుస్తారు. ఆవుపాలు మరియు ఆహారం అందించినట్లుగా భూమి కూడా ఆహారం అందిస్తుందని వేదాల పురాణాలు చెప్తున్నాయి. అలాగే విష్ణువు భార్య భూదేవి విష్ణువు యొక్క భార్యలో ఒకరు. ఆమెకి శ్రీదేవి కూడా భార్య. పరపదంలో శ్రీదేవి విష్ణువు కుడివైపున, భూదేవి ఎడవైపున కూర్చొని ఉంటుంది. అలాగే భూమి పునరుద్ధరణ. భూదేవిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చి ప్రపంచాన్ని, స్థిరత్వాన్ని తిరిగిచ్చాడు శ్రీ విష్ణువు. అలాగే ఆమె భూమిని సూచించే దేవత. దీనిని కొన్నిసార్లు భూమాదేవి అని కూడా పిలుస్తారు. ఈ విధంగా భూదేవి కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ కథలో భూదేవి యొక్క శక్తిని, విష్ణువుతో ఆమెకున్న బంధాన్ని మరియు భూమాత యొక్క పోషక స్వభావాన్ని వివరిస్తాయి. కావున ఈ కథలు విన్నా కూడా అందరికీ మంచి శుభాలు కలుగుతాయని ఒక
విశ్వనీయంగా నమ్మే కథలు. కావున ఈ కథలు విని భక్తులు తరిస్తారని ఆశిస్తున్నాను.